యెహోషువ దేవుడికి ప్రార్థన చేయగా యోర్దాను నది ఎలా దాటాలో చెప్తాడు. యాజకులు ముందుగా మందసమును మోస్తూ నదిలో అడుగుపెట్టినప్పుడు నీటి ప్రవాహం ఆగిపోతుంది. అప్పుడు వారు ప్రజలు అంతా నది దాటి వరకు అలాగునే ఉంటారు. మరియు ఒక్కొక్క గోత్రపు నుండి ఒక్కో రాయిని తీసుకొని నది దాటుతారు. అందరూ దాటగా, అప్పుడు యాజకులు దాటగా యోర్దాను నది నీటి ప్రవాహం మొదలవుతుంది. ఒక్కో గోత్రపు చొప్పున తెచ్చిన రాళ్లను నిలవబెడతారు. ఈ విషయమంతా తెలుసుకున్న రాజు భయంతో ద్వారాలు మూసివేస్తాడు. అప్పుడు యెహోషువకు దేవుడు ఏం చేయాలో చెప్తాడు. యుద్ధవీరులను ముందుగా ఉంచి వారి వెనుక పొట్టేలు కొమ్ములతో 7 యాజకులు, వారి వెనుక మందసము మోయు యాజకులు, వారి వెనుక ఇజ్రాయేలు ప్రజలను ఉంచుతాడు. వారిని ఆ గోడ చుట్టూ ఎలాంటి శబ్దం చేయకుండా ఒక్కసారి నడిపిస్తాడు.